బ్రాండ్ ఏపీ ప్రమోషన్ కు విదేశీ విమానయాన సంస్థలు దెబ్బ కొడుతున్నాయి. విశాఖ నుంచి 2 ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఒకేసారి రద్దయ్యాయి. ఎయిర్ ఏషియా తీసుకున్న నిర్ణయం వల్ల ఇంటర్నేషనల్ టూరిజానికి అడ్డంకిగా మారుతోందన్న ఆందోళన వెంటాడుతోంది. ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ కనెక్టివిటీ గగనంగా మారనుంది. విశాఖ ప్రయాణికులకు ఎయిర్ ఏషియా షాక్ ఇచ్చింది. కౌలాలంపూర్, బ్యాంకాక్ ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి సింగపూర్, మలేషియా, థాయిలాండ్ దేశాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. కంబోడియా, చైనా, ఇండోనేషియా, జపాన్, ఫిలిప్పీన్స్, తైవాన్, వియత్నాం, ఆస్ట్రేలియా వెళ్లే వారికి ఈ సర్వీసులు ఎంతో ఉపయోగపడేవి. అయితే వయబిలిటీ రావడం లేదన్న సాగుతో రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల టూరిజం పొటెన్షియాలిటీ ఉన్న విశాఖ మీద ఎఫెక్ట్ పడడంతో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకసారి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ దెబ్బతింటే పునరుద్ధరించుకోవడం చాలా కష్టం. కోవిడ్ కారణంగా రద్దయిన దుబాయ్ ఫ్లైట్ను షెడ్యూల్ చేయించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించలేదు. తాజాగా మలేషియా, థాయిలాండ్ కనెక్టివిటీ కోల్పోయినట్లయింది. దీంతో వైజాగ్, సింగపూర్ మధ్య స్కూట్ ఎయిర్ ఒక్కటే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న కారణంగా కౌలాలంపూర్ సర్వీసును నిలిపివేయాలని ఎయిర్ ఏషియా జనవరిలోనే నిర్ణయించింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జోక్యంతో ఈ 5 నెలలు నడిపింది. అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న వేళ ఎయిర్లైన్స్ కంపెనీల నిర్ణయం ఏపీ బ్రాండ్ ప్రమోషన్పై ప్రతికూల ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళన కనిపిస్తోంది. ఒక అడ్వైజరీ ప్యానల్ వేసుకుని ఎయిర్లైన్ టు ఎయిర్లైన్ రివ్యూ చేసిన ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా వాళ్ళ బోర్డులో పెట్టుకుని రివ్యూ చేస్తూ ఉంటే ఫార్వర్డ్గా 3 months ముందు మనం ఏం చేయగలం, మనం ఏం సపోర్ట్ చేయగలం. ఇప్పుడు ఈ విత్డ్రా అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఒక వైబిలిటీ గ్యాప్ కింద బ్యాంకాక్ ఫ్లైట్కి తీసుకొస్తే 100% వైబిలిటీ మన 70% అన్నారనుకోండి, 100% మంత్ యావరేజ్ తీస్తే 70 దాటే ఉంటుంది. ఎందుకంటే కోలంపూర్ లోడ్ కూడా ఇప్పుడు ఈ ఫ్లైట్స్ మీదకి వస్తాయి. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు వైజాగ్ గేట్వే. అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోతే వారంతా హైదరాబాద్, చెన్నై వెళ్లి అక్కడి నుంచి ప్రయాణించాలి. టూరిజం పరంగానే కాకుండా ఫైనాన్షియల్ క్యాపిటల్గా విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందాలంటే ఇంటర్నేషనల్ సర్వీసులు నిలిచిపోకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.